అందరికీ నమస్కారం. మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తన కార్యకర్తలు త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళడం జరుగుతుంది ప్రజల్లోకి. అందుకోసం ఒక క్లియర్ డేటాని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అందుతున్నాయి, మరి ఆత్మకూరు నియోజకవర్గ స్థాయిలో ఎలా అందుతున్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ వాస్తవాలతో సహా ట్రాన్స్పరెంట్గా ఈరోజు మన మంత్రివర్యులు ఆదేశాలు ఇచ్చి తన స్టాఫ్కి ఆదేశాలు ఇచ్చి ఈ డేటాని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని 3 భాగాలుగా తీస్తున్నాం. ఫస్ట్ భాగంలో కేవలం 2 సంక్షేమ పథకాలు తీసుకుంటాం. సెకండ్ పార్ట్లో అలాగే ఇంకో 2 సంక్షేమ పథకాలు, థర్డ్ పార్ట్లో ఇంకో 2 సంక్షేమ పథకాలు, ఇలా తీసుకొని ఒక్కొక్క పార్ట్లో డీటెయిల్డ్గా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం ఎలా జరిగింది, ఆత్మకూరులో ఎలా జరిగింది, డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొదటి భాగం వీడియోలో ఈరోజు మనం 2 పథకాలు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, దీపం 2 పథకం. ఈ 2 సంక్షేమంతో పాటు శ్రీ నారా లోకేష్ గారు మంత్రివర్యులు మొన్న ఈ మధ్యనే చూసాం, మెగా డిఎస్సి అనే జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది, ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెంబర్ 1 పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ కింద మునుపటి గవర్నమెంట్ చేసినట్టు దఫాలుగా సంవత్సరానికి కొద్దిగా పెంచుకుంటూ వచ్చి మేమంతా ఇచ్చామని లాస్ట్ సంవత్సరం చెప్పకుండా, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన డే 1 మొదటి రోజు నుంచే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఎంత పెన్షన్ అయితే పెంచుతామని చెప్పారో అంత పెంచి మరి వాస్తవంగా ప్రజలందరికీ వారి చేతులకి చేర్చడం జరుగుతుంది. వాలంటరీ సిస్టమ్ లేకుండానే గవర్నమెంట్ సిబ్బందితో కార్యకర్తల సహకారంతో పెన్షన్ 1వ తేదీ తప్పకుండా 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే పెన్షన్ చేర్చడం జరుగుతుంది. మరి వికలాంగులకు 6,000 చేయడం జరిగింది, పెద్దవారికి 3,000 నుంచి 4,000 చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మరి వికలాంగులై మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దీర్ఘకాలిక వ్యాధులతో స్టేజ్ 4 అలా ఉండి డయాలసిస్, కిడ్నీ డయాలసిస్ ఇలా ఉండే వాళ్ళకి 10,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వాస్తవాలు ఏంటో మరి నెక్స్ట్ పేజ్లో మనం చూడబోతున్నాం. ఇక్కడ చూస్తే మనకి స్టేట్ లెవెల్లో మనం పథకాలు ఎవరెవరికి ఎంతమందికి లబ్ధి పొందాము, మరి ఎంత అమౌంట్ లబ్ధి చేకూరింది, అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇది త్వరగా చూపించినట్టయితే ఒక్కసారి ఈ వీడియోని పాజ్ చేసుకొని డీటెయిల్డ్గా నెంబర్స్ చూసుకోవచ్చు. మరొకమారు పెద్దవారికి 4,000, వికలాంగులకు 6,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000, డయాలసిస్ ఉండి స్టేజ్ 4 కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 10,000, అట్లాగే ఇంకా చిన్న మరి సైనిక వెల్ఫేర్ అని అట్లాంటివి కొన్ని పథకాలు ఉన్నాయి. సో ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఓవరాల్గా అన్ని కేటగిరీస్ కలుపుకొని 63,71,342 మంది లబ్ధి పొందుతున్నారు. ఆత్మకూరు స్థాయిలో 37,150 మంది లబ్ధి పొందుతున్నారు. ఇది ఒక్క నెలకి ఒక స్టేటుకి అయ్యే ఖర్చు ఇంతమంది లబ్ధిదారులకి 2,750,85,77,500 రూపాయలు. అలాగే ఆత్మకూరు స్థాయిలో గవర్నమెంట్ పెట్టే ఖర్చు 16,17,59,500. సో ఇంత డీటెయిల్డ్గా ఏనాడైనా ఏ గవర్నమెంట్ అయినా మరి నెంబర్స్ ప్రొవైడ్ చేసిందా? ఇంత ట్రాన్స్పరెంట్గా చేసే గవర్నెన్సే కూటమి గవర్నెన్స్. సో నెక్స్ట్ పథకం చూద్దాం. దీపం 2 పథకం. ఒకప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడవారి ఆరోగ్యం సంక్షేమం కోరి స్టవ్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున, అంటే 4 నెలలకు ఒక సిలిండర్ రిలీజ్ చేస్తూ వారికి ఖాతాల్లో డైరెక్ట్గా ఆ గ్యాస్ సిలిండర్కి అయ్యే ఖర్చు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆత్మకూరు నియోజకవర్గ స్థాయిలో నవంబరు 2024 నుంచి జూలై 2025 వరకు డీటెయిల్డ్గా చెప్పాలంటే క్వార్టర్లీ కూడా ఇక్కడ ఉందండి. మనం ఓవరాల్గా చూసుకోవాలంటే 56,886 డెలివరీస్ అయినాయి, గ్యాస్ సిలిండర్ డెలివరీస్. అందులో సబ్సిడీకి ఎంపిక చేసినవి 56,287. అందులో సబ్సిడీ అమౌంట్ రిలీజ్ అయింది 4,58,25,643 రూపాయలు. అట్లాగే వాళ్ళకి క్రెడిట్ అయింది అకౌంట్లోకి 3,78,55,721 రూపాయలు. సో ఇంత డీటెయిల్డ్గా మీకు నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒక్క ఆత్మకూరు నియోజకవర్గ లెవెల్లో. మరి మన రాష్ట్ర స్థాయిలో కూడా ఒక్కసారి నెంబర్స్ చూద్దాం. డీటెయిల్డ్గా ఈ వీడియోని పాజ్ చేసుకొని ఒక్కసారి జిల్లాల వారీగా మీరు చూసుకోవచ్చు. నెల్లూరు
చూసుకుంటే మరి సీరియల్ నెంబర్ 20 రో నెంబర్ 20లో నెల్లూరు నెంబర్స్ ఉన్నాయి. సో ఓవరాల్ స్టేట్ లెవెల్లో చూసుకుంటే 67,36,460 డెలివరీస్ అయితే లబ్ధిదారులు సబ్సిడీ రిలీజ్ అయింది 19,73,643 మందికి సబ్సిడీ రిలీజ్ అయింది. సబ్సిడీ రిలీజ్ అయిన అమౌంట్ 175,30,42,301 రూపాయి. అందులో మరి సబ్సిడీ క్రెడిట్ అయిన లబ్ధిదారులు 19,52,814 మంది అయితే సబ్సిడీ క్రెడిట్ అయిన అమౌంట్ ఈ లబ్ధిదారులందరికీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 173,45,98,600 రూపాయలు. మరి ఇంత పెద్ద మొత్తం మీద అమౌంట్ క్రెడిట్ అయిన మరి నేపథ్యం ఇక్కడ మీరు చూశారు. మరి ఈ 2 పథకాలు ఇంత ట్రాన్స్పరెంట్గా డీటెయిల్తో సహా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి ముమ్మరంగా చూసిన వారు తప్పకుండా తీసుకువెళ్ళాలనేసి విధంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్ అంటే పార్ట్ 2 వీడియోలో తల్లికి వందనం, స్త్రీ శక్తి ఫ్రీ బస్సు పథకం, ఆ రెండిటికి అడిషనల్గా ఆత్మకూరు విద్యాలయాలకు మరో 106 లక్షల రూపాయలని మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో మరి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూడడానికి రెడీగా ఉండండి. బాయ్ బాయ్.